హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల ఆన్లైన్ ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ స్కామ్ మోసాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. మోసగాళ్లు సోషల్ మీడియా, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా అత్యధిక లాభాలు లేదా గ్యారంటీ ప్రాఫిట్లు ఇస్తామని చెప్పి బాధితులను ఆకర్షిస్తున్నారు. ఈ మోసగాళ్లు నకిలీ వెబ్సైట్స్, ట్రేడింగ్ డాష్ బోర్డులు, యాప్లు వాడి నకిలీ లాభాలు చూపిస్తూ బాధితులను నమ్మించి మరిన్ని పెట్టుబడులు పెట్టమని ప్రలోభ పెడతారు. యువత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఆన్లైన్ ట్రేడింగ్ లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ వచ్చే ప్రకటన చూసి మోసపోవద్దంటూ హెచ్చరిస్తున్నారు. అజ్ఞాత వ్యక్తులు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ ద్వారా తెలియని వ్యక్తుల నుంచి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లుగా నటిస్తూ మెసేజ్ చేస్తారు. అధిక లాభాలు వచ్చే ట్రేడింగ్ అవకాశాలను చూపిస్తారు. మొదట చిన్న మొత్తంతో పెట్టుబడి చేయమని ప్రోత్సహిస్తారు. ఆ తర్వాత మోసగాళ్లు రూపొందించిన ఫేక్ వెబ్సైట్లు లేదా యాప్లలో బాధితుడి వ్యాలెట్లో పెద్ద లాభాలు వచ్చినట్లుగా చూపిస్తారు. ఆ విధంగా వచ్చిన లాభాలను విత్డ్రా చేయాలనే ట్యాక్స్ ఫీజులు, కరెన్సీ కన్వర్షన్ ఛార్జీల పేరుతో మరిన్ని డబ్బులు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తారు. డబ్బులు ఇవ్వకపోతే బాధితుడిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని, అకౌంట్ ఫ్రీజ్ చేస్తామని భయపెడతారు. దీంతో భయపడిపోయిన బాధితుడు డబ్బు పంపిస్తూనే ఉంటాడు. కానీ ఎప్పటికీ విత్డ్రా మాత్రం చేసుకోలేరు. చివరికి మోసపోయామని గ్రహించిన తర్వాత బాధితులు 1930 హెల్ప్ లైన్ లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేస్తారు. పెట్టుబడి చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. సెబీ వద్ద లైసెన్స్ ఉన్న సంస్థల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. తక్కువ కాలంలో అధిక లాభాలు వస్తాయంటూ తెలియని వ్యక్తులు ఇచ్చే వాగ్దానాలను అస్సలు నమ్మద్దు. తెలియని వ్యక్తులకు బ్యాంక్ అకౌంట్ నెంబర్స్, ఓటీపీలు, పాస్వర్డ్స్, యూపీఐ పిన్స్ వంటి వివరాలు ఇవ్వద్దు. మోసగాళ్లు పన్నులు లేదా ఫీజుల పేర్లతో భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తారు. కానీ నిజానికి ట్రేడింగ్ ప్లాట్ఫామ్లు ఎప్పుడు కూడా డబ్బులు అడగవు. అధిక లాభాలు ఇస్తామంటూ చూపించే నకిలీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లను గుర్తించండి. ఎవరైనా లీగల్ యాక్షన్ లేదా అకౌంట్ ఫ్రీజ్ చేస్తామని భయపడితే కంగారు పడి నేరగాళ్లకు డబ్బులు చెల్లించకండి. ఎవరి మీదనైనా అనుమానం కలిగితే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి అంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిప్యూటీ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.